పోసాని కృష్ణమురళిని రాజంపేట సబ్ జైలు నుంచి నర్సరావుపేటకు తరలించారు. అక్కడ కూడా కేసులు నమోదు కావడంతో పీటీ వారెంట్ మీద ఆయనను తరలించారు. మధ్యాహ్నం నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. పోసాని కృష్ణమురళిపై 17కు పైగా కేసులున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా కేసులున్నాయి. కోర్టు ఆదేశాలతో నమోదైన కేసులు కూడా ఉన్నాయి. వాటి విషయంలోనూ పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగిస్తున్న అంశం పోసాని కృష్ణమురళ అరెస్టు, ఆపై రిమాండ్. అయితే మరొక సంచలనమైన అంశం ఏదైతే పోసాని మురళీకృష్ణని తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసిన అనంతరం కూడా విచారణ చేసిన అనంతరం తెల్లవారుజామున 5 దాకా కూడా పోసాని మురళీకృష్ణ ఆ యొక్క బెయిల్ పిటిషన్ పై ఆ కోర్టు జడ్జి ఇంట్లోనే తెల్లవారుజామున 5 దాకా, అర్ధరాత్రులు తెల్లవారు దాకా కూడా ఆయన ఆ బెయిల్ పిటిషన్ పై మొత్తానికి చర్చలు జరిగినాయి. అలాగే జడ్జికి ఇరుపక్షాల వాదనలు కూడా బలంగా వినిపించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటీసులు ఇచ్చి 41 నోటీసులు ఇచ్చి ఇంటికి పంపించే కేసులే ఇవన్నీ కూడా దూషించిన కేసు, బలమైన కేసు కాదు. 41 నోటీసులు ఇచ్చి ఇంటికి పంపిస్తారా అని అనుకున్న తరుణంలో ఒకసారిగా జడ్జి షాక్ ఇచ్చారు. తెల్లవారుజాము 5 దాకా జరిగిన వాదనలలో విన్న జడ్జి మొత్తానికి పోసాని కృష్ణమురళిని రిమాండ్ విధించారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయనకి నేటి తెల్లవారుజామున పోలీసులు మరొక షాక్ ఇచ్చారు. ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేట పోలీసులు ప్రధానంగా ఈ రోజు తెల్లవారుజామున పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా ఉన్న జైలు వద్దకు చేరుకున్నారు. అక్కడ జైలు సూపరింటెండెంట్ కి కాపీ ఇచ్చారు. ఏదైతే పోసాని మురళీకృష్ణకి సంబంధించి కూడా ఆయన ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా కూడా పోలీసులు అడుగులు ముందుకేస్తున్నారటంలో ఎటువంటి సందేహం లేదు. రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని మురళీకృష్ణ కోసం తెల్లవారుజామున అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయనకు సంబంధించి పలు కేసులు నర్సరావుపేటలో నమోదైన నిమిత్తం ఆయన్ని కొంతమేరకు రిమాండ్ లో తీసుకొని మరిన్ని వివరాలు సేకరించాలంటూ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నర్సరావుపేట పోలీస్ స్టేషన్ లో దాదాపుగా 153A, 67 యాక్ట్, అలాగే 504 సెక్షన్ల కింద ఆయనపై కేసులు ఫైల్ అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి పీటీ వారెంట్ తో రాజంపేట సబ్ జైలుకు పోలీసులు చేరుకున్న నేపథ్యంలో ఒకసారిగా కంగుతిన్న పోసాని కృష్ణమురళి ఉక్కిరి బిక్కిరి అయ్యారని చెప్పుకోవచ్చు. రాజంపేట సబ్ జైల్లోనే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా ఆయన నర్సరావుపేట తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన రాజంపేట పోలీసులు సబ్ జైలుకు చేరుకున్న పోలీసుల వద్ద కొంత మేరకు పోసాని కృష్ణమురళి తనకు గుండె నొప్పిగా ఉందని, ఆయనకి ఒంట్లో కొంత మేరకు నలతగా ఉందంటూ కూడా పోలీసులకు తెలిపారు. పోలీసులు తెలిపిన అనంతరమే ఆయనకి డాక్టర్లకు చూపించిన పరిస్థితి ఉంది, టెస్టులు చేయించిన పరిస్థితి ఉంది. అక్కడ డాక్టర్లు తనకేం ఇబ్బంది లేదని చెప్పడంతోనే రాజంపేట సబ్ జైలు నుంచి ఆయన్ని నర్సరావుపేట తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గత 4 రోజులుగా కూడా రాజంపేట సబ్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలోనే నర్సరావుపేట 2 టౌన్ సిఐ హైమరావు ఆధ్వర్యంలో నర్సరావుపేటకు పోసాని కృష్ణమురళిని తీసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 15 కేసులు నమోదైనట్లు తెలుస్తా ఉంది. ఈ కేసుల్లో ఒక్కొక్కరిగా పోసానిని అదుపులోకి తీసుకునేందుకు రాజంపేట సబ్ జైలు దారి పడుతున్నారంటూ కూడా కొంత మేరకు వార్త వస్తా ఉంది. దాదాపు బాపట్ల గాని, విజయవాడ గాని, నర్సరావుపేట గాని, రాజంపేట గాని, ఇట్లా రకరకాల ఊర్లలోని రకరకాల స్టేషన్లలో ఆయన మీద దాదాపుగా 15 కేసుల దాకా నమోదైనవి. ఈ 15 కేసులకు సంబంధించి వరుస పెట్టి ఒక్కొక్క స్టేషన్ కి సంబంధించిన పోలీసులు రాజంపేట సబ్ జైలుకి దారి పడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు నర్సరావుపేట సిఐ హైమారావు రాజంపేట చేసుకోవడంతోనే ఒకసారిగా ఈ వార్తలన్నీ కూడా వాస్తవం అంటూ వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మీద
ఆయన మీద కేసు నమోదైంది. నర్సరావుపేటలో ఆయన మీద ప్రత్యేకంగా కూడా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అలాగే రాజంపేట సబ్ జైలుకి చేరుకొని ఆయన అదుపులోకి తీసుకొని ఆ ప్రస్తుతానికి నర్సరావుపేట తీసుకువస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఆ కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయస్థానం నిర్ణయం మేరకే ఆయన్ని నర్సరావుపేట సబ్ జైలులో ఉంచుతారా లేక రాజంపేటకి తరలిస్తారనేది అయితే చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఆ ప్రభుత్వ పెద్ద ఆదేశాలతో ఆ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా ప్రతిపక్షంలో ఉన్న వారిపై అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలోనే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి రాజంపేట ఆ పోలీస్ స్టేషన్ లో రాజంపేట సబ్ జైల్లో ఆ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఏదైతే పోసాని కృష్ణమురళి విషయంలో ప్రధానంగా కూడా అనారోగ్యం కారణంగా ఆయన కొంతమేరకు ఇబ్బంది పెడుతున్నారంటూ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే నేపథ్యంలో ఆయన గుండె నొప్పి అని, ఒంట్లో నలతగా ఉందని, ఆ ఒంట్లో కడుపుల నొప్పిగా ఉందని కూడా రకరకాలుగా ఆయన మధ్యలో కార్లు ఆపటం, చికిత్స చేయటం, రాజంపేట తీసుకొచ్చే వరకు కూడా ఆయన పలు రకాలుగా పోలీసుల్ని ఇబ్బంది పెట్టారు, ఆయన ఇబ్బంది పడ్డారు అనే వస్తున్న నేపథ్యంలో గత శనివారం రోజు కూడా అనారోగ్యం కారణంగా పోసానిని రాజంపేట సబ్ జైలు నుంచి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ గుండె నొప్పి వచ్చినట్లు జైలు అధికారులకు పోసాని చెప్పడంతో ఆ జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కూడా ఆ కడప రిమ్స్ కూడా పోసానిని తరలించిన పరిస్థితి ఉంది. అయితే కడప రిమ్స్ లో వైద్య అధికారులు మొత్తం కూడా ఆయన్ని చికిత్స చేసిన అనంతరం ఆయనకి గుండె నొప్పి అనేది తేల్చడంతో ఆయన మరలా తిరిగి ఆ సబ్ జైలుకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆయన పూర్తి అనారోగ్యంతో లేరు, ఆరోగ్యంతోనే ఉన్నారని వైద్యులు చెప్పడంతో పోసాని ఈ రోజు ఉదయం కూడా కొంతమేరకు ఇబ్బంది పెట్టే ప్రక్రియ చేసినప్పటికీ అక్కడ కొంతమేరకు వైద్య పరీక్షలు చేసి నర్సరావుపేట తరలిస్తున్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. దాదాపుగా సాయంత్రం 5 నుంచి 6:30 లోపు నర్సరావుపేటకు వచ్చే అవకాశాలు అయితే కనపడతా ఉన్న పరిస్థితి ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.